వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి అలర్ట్. 1వ తారీఖు పింఛన్ తీసుకోలేని వారికి ఊరట కలిగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ ఒక్కరోజు ఏదైనా కారణాల వల్ల పింఛన్ తీసుకోలేకపోతే మరో రోజు ఛాన్స్ ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ పింఛన్ పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఒకవేళ 1వ తేదీన ఎవరైనా పింఛన్ తీసుకోలేకపోతే ఆ మరుసటి రోజు అంటే 2వ తారీఖు రోజు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. అంటే ప్రతి నెల 1, 2వ తేదీల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ పింఛన్ కనుక పంపిణీ చేసే 1వ తేదీ సెలవు కానీ ఆదివారం కానీ వచ్చినట్లయితే గత నెల చివరి పని దినాల్లో అంటే ఆ చివరి రోజున పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే నెల ప్రారంభం కాకుండానే నెలాంతంలో ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇక ప్రతి నెల 2వ తేదీ రోజు సాధారణ సెలవు లేదా ఆదివారం కనుక వచ్చినట్లయితే వచ్చే పని దినం రోజు పింఛన్ పంపిణీ చేస్తారు. ఈ నెల చూస్తే జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేస్తోంది. అలాగే జనవరి 1న నూతన సంవత్సరం కావడంతో ఆ రోజు కుదరకపోవడంతో జనవరి 2న పింఛన్ పంపిణీ చేస్తారు. ఈ నెల పింఛన్ పంపిణీ 2 రోజులు ఉంటుంది. అంటే డిసెంబర్ 31వ తారీఖు, జనవరి 2వ తేదీల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.